ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుందా. ఏమని చెప్పాలి కరెక్ట్గా చెప్పు. ఎవరు చెప్తారు అలాగా? ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఇది ఫస్ట్ అంటే జనవరి 1 రోజు అండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నేను అసలు అనుకోలేదు వీళ్ళకి సైకిల్ తీసుకోవాలి ఇప్పుడే అని. ఎందుకంటే నాకు భయం ముందు వాళ్ళు రోడ్డు మీదకి సైకిల్ తీసుకొని వెళ్ళి ఒకవేళ వాళ్ళు గోల్ చేస్తారు. అలాగే చిన్న సైకిల్కే రచ్చ చేస్తున్నారు. ఈ సైకిల్ తీసుకొని వెళ్ళారంటే ఎన్ని వాళ్ళ వెనక ఎంతమందిని తిరగాలి చూడండి. ఇక నాకు అస్సలకి తీసుకున్నామే కానీ తీసుకున్నాను సంతోషం ఉందో పక్క, ఇంకో పక్క వీళ్ళు దీనితో అంటే దీనికోసం ఎన్నిసార్లు అనుకుంటారో, ఎన్నిసార్లు గొడవలు పెట్టుకుంటారో ఇంట్లో, ఎంత పిచ్చి లేపుతారో మాకు. అసలు ఆ కొన్నప్పుడు అయితే చిన్నోడు చేసిన గోలకి మామూలుగా టార్చర్ అనిపించలేదు. తీసుకున్నాడు పాపం. అసలు నానిగాడి సంతోషం అయితే అంత ఇంత కదా, వాడు మొక్కలో వెలిగిపోతుంది. కానీ ఏంటంటే వాడిని అసలు ఎక్కనివ్వట్లేదు చిన్నోడు కాళ్ళే అందట్లేదు. సో నేను సైకిల్ తీసుకున్న ఆనందంలో బిర్యానీ చేసి పెట్టాను. మా నాన్న మాలేసుకున్నాడు కాబట్టి మేము చికెన్ లాంటివి తిన్నాం కదా. సో దానికోసమని పన్నీర్ బిర్యానీ. నేను పన్నీర్ తీసుకొని చాలా డేస్ అవుతుంది. అంటే మరేం ఎక్స్పైరీ అయిపోలేదు. కాకపోతే 4-5 డేస్ ముందే కంట్రీ డిలైట్లో తీసుకున్నాను. సో కంట్రీ డిలైట్లో తీసుకుని చాలా బాగుంది పన్నీర్ కూడా. సో నాకైతే నచ్చిందండి కంట్రీ డిలైట్లో. కాకపోతే సడన్గా ఒక్కోసారి ప్రైజెస్ ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఒక్కోసారి ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్నప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను, మిడిల్లో చూసుకొని అవసరమైనప్పుడు ఏమేమన్నా ఉంటే నా బడ్జెట్కి తగ్గట్టు తీసేసుకుంటాను. సో మంచిగా కట్ చేసేసాను. ముందు పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అన్నీ అంటే సేమ్ చికెన్ బిర్యానీకి ఎలా చేస్తామో అలాగే, కొంచెం ఎగ్ బిర్యానీ ఒకటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇది కూడా సేమ్ చికెన్ బిర్యానీ లాగానే. వీళ్ళు లోపల ఇక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. మా అంజలి తీసింది కొన్ని వీడియోస్ నేనే తీసాను అలాగా. సో నా పన్నీర్ ముక్కలన్నీ నేను కట్ చేసేసాను అండ్ వాటిలో పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్, కొంచెం కారము, పసుపు అండ్ కొంచెం గరం మసాలా, ఇంకా ఇది బిర్యానీ మసాలా మిక్స్ చేసి అక్కడ అండ్ దాంతోపాటు కొన్ని ఏమంటారు ఈ చెక్క పౌడర్ ఉంటుంది కదా, ఆ చెక్క పౌడర్ యాడ్ చేశాను సపరేట్గా. అండ్ ఈ గరం మసాలాలు అన్నీ హోల్ గరం మసాలా మొత్తం కూడా ఇలా కొంచెం కొంచెం ఒక్కలుగా దంచి అందులో వేసాను అనమాట. మసాలా మరీ ఎక్కువగా వేయనండి నేనైతే బిర్యానీలో, నార్మల్గా వేస్తాను. బట్ నాకు తెలిసి నేనైతే 90% బిర్యానీ చేయడంలో సక్సెస్. ఎందుకంటే చేసిన ఎప్పుడు కూడా మిగలలేదు. నేనంతా పర్ఫెక్ట్గా చేసుకుంటాను. అంటే మా టేస్ట్కి తగినట్టు పర్ఫెక్ట్గా చేసుకుంటానని నా ఫీలింగ్. సో మా పిల్లలు కూడా ఎవరైనా కూడా బాగుందనే చెప్పారు. ఇది బాగాలేదు, అది తక్కువైంది, ఇది ఎక్కువైంది ఎప్పుడు నాతో చెప్పలేదు. సో నా కోసం అందుకే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనమాట, ఎక్కువ కాదు కొంచెం. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశాను. అవైతే మొత్తం అంతా కలిపి పక్కకు పెట్టేశాను పన్నీరు. ఆ తర్వాత పన్నీర్లో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా ఇది ఏంటంటే పుదీనా చట్నీ పట్టి పెట్టాను అనమాట. సో అది ఉంది, అది కూడా వేసేసి అండ్ కర్డ్ వేసేసి కలిపి పక్కకు పెట్టేశాను. రైస్ ఆల్రెడీ బగారా రైస్ లాగా ఉండడానికి అంటే బియ్యం కడిగేసి దానికి బొటని వేలు వరకు వాటర్ పెట్టేసి, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ కదా, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లాగా వేసేసుకొని కొంచెం ఆయిల్ అండ్ హోల్ గరం మసాలా మొత్తం అందులో వేసేసుకొని మనం అంటే స్పైసెస్ అన్నీ వేసేసి అలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ గీ యాడ్ చేశాను మధ్యలో అందులో అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది అంటుకోకుండా వస్తుంది. ప్లస్ నేను బియ్యం ఆల్రెడీ రైస్లో వాటర్ తక్కువ వేసాను. దమ్ చేయడానికి నాకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసాను. నార్మల్గా ఏంటంటే వీళ్ళు రైస్ ఒక 90% ఒక 70% ఉడికాక వడేస్తారు కదా, నేను అలాగ చేయను అనమాట. సో ఆ రైస్లో వాటర్ అనేది తక్కువ వేసేసి మొత్తం అయ్యేదాకా అలా ఉంచుతాను. అయ్యాక దాన్ని దమ్ చేసి దానికి పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టుగా వాటర్ ఎంత కావాలో అంతగా పెట్టి ఉడకబెడతాను అనమాట రైస్ని. ఆ తర్వాత ఇవన్నీ కలిపి పెట్టేసి ఆ తర్వాత కొంచెం పైన నుంచి నిమ్మకాయ అలా కలిపి వేసేసాను. ఆల్రెడీ పెరిగేసేసాను కదా, పులుపు అంటేస్తుంది అని చెప్పేసి. అండ్ మరి పన్నీర్ 2 ప్యాకెట్స్ అయినా కూడా సరిపోదు అని చెప్పేసి నేను దీంట్లో మిల్ మేకర్ యాడ్ చేశాను ఇంకొంచెం. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై చేశాను బ్రౌన్ కలర్ వచ్చేదాకా. సో మా చెల్లె కూడా ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నింది. దాన్ని కొంచెం పెరుగు పచ్చడి అంటారు కదా, అది చేసింది అనమాట. అంటే అదే ఏమంటారు రైతా చేసింది. అండ్ ఇంక మధ్యలో చూస్తూ ఉన్నాను వీళ్ళు ఏం చేసుకుంటున్నారా అని. సో దీనికి ఈ సైకిల్ అని అనుకున్నాను, ఇదిలో ఏదో ఒకటి పీకేస్తారు ఆ సైకిల్ కానీ. అలాగే ఈవినింగ్ మేము ఆ బిర్యానీ అయ్యేలోపు ఆల్రెడీ పీ 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 అని సౌండ్ వస్తుంది కదా, సో అది పీకేశారు, పక్కకు పెట్టేశారు.
ఇప్పుడు వచ్చేసి బ్రౌన్గా అయిన తర్వాత ఆనియన్స్ తీసి పక్కకు పెట్టి సగం ఆనియన్స్ తీసాను, సగం ఆనియన్స్ అందులోనే ఉంచాను. అందులోనే ఇప్పుడు మిల్ మేకర్ వేసి ఫ్రై చేశాను అనమాట. సో మిల్ మేకర్ మంచిగా ఉడుకుతుంది ఈ ఆయిల్లోనే. అది ఉడికాక సో ఇవన్నీ రెడీ చేసి ముందే పెట్టేసింది. ఇవి మనకి ఫ్రై అయిపోయాయి, ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు మళ్ళీ మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్, అదంతా కూడా వేసేసి ఆ గిన్నె కూడా కడిగి కొంచెం వాటర్ అందులో యాడ్ చేసేసాను. సో అది కూడా ఉడకనియాలి మంచి ఆయిల్లో. ఇంకా నేను కొంచెం కారం తర్వాత యాడ్ చేశానండి, ఎందుకంటే నిమ్మకాయ కూడా పిండాను కదా, సో సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రానే యాడ్ చేశాను కారము. సో సరిపోయింది, కారం అంతా ఎక్కువ కాలేదు మాకు. మేము నార్మల్గా తింటాం, మరి హెవీగా తినాం మేము కారం కూడాను. అలా మంచిగా ఉడికిపోయింది. సో ఇలా రెడీ అయ్యి ఆయిల్ అంతా పైన అలా తేలుతున్న టైంకి నేను అది మొత్తం ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దమ్ చేయడానికి ఇంకొక గిన్నె ఏం నేను పెట్టను. సో ఇందులో పెద్ద దాంట్లో అందుకే ఉడకబెట్టాను. సో ఇది రెడీ అయింది కదా, సో ఇందులోనే ఫస్ట్ రైస్ వేసేస్తాను. ఒక లేయర్ రైస్ పెద్దది తీసుకున్నాను కదా, సో ఒక సగం రైస్ అనేది ఒక లేయర్ వేసేసాను. దాని మీద మళ్ళీ కర్రీ మొత్తం వేసేసి మిగతా సగం రైస్ పైన దమ్ చేశాను అనమాట. అట్లా. సో సగం రైస్ ఫస్ట్ వేసేసాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రేవీ వేసాను. సో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ ఇష్టమో కామెంట్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఇయర్లో ఎలాగైనా సరే ముందుకు నడిపించాలి నేను డిసైడ్ అయిపోయాను. ఇంతకుముందు ఇంత లేట్గా ఈ ఛానల్ అసలుకి నాదే తప్ప, మిడిల్లో సగం వీడియోస్ పెట్టకపోవడం. నా ఛానల్ మంచిగా ఫామ్లో ఉన్న టైంలో నేను, అంటే ఎప్పుడు ఫామ్లోకి వచ్చిందంటే మన ఛానల్ కూడా నేను సెకండ్ బాబు పుట్టినప్పుడు ఆ వీడియోస్ చాలా బాగా వైరల్ అయ్యి కామెంట్స్ రావడం, అది అట్లా నేను కంటిన్యూ చేసింటే నా ఛానల్ మంచి పొజిషన్లో ఉంటుండే ఈరోజు. బట్ ఆ రోజు నేనున్న సిచ్యువేషన్కి నాకు కొంచెం ఆపరేషన్ అయ్యుండి, చిన్న బాబు పుట్టాక మళ్ళీ ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్, ఈ తలకాయ నొప్పి ప్లస్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు వీడియోస్ తీయడం మానేసి ఒక 6 మంత్స్కి ఎప్పుడో ఒక వీడియో అలా మర్చిపోకుండా, అంటే ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి పెట్టేస్తా. నేనే ఛానల్ని గ్రో కాకుండా ఆపినట్టు అనిపించింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో కనీసం షార్ట్ అన్న పెట్టాలి, ఒక కంటెంట్ తోటి రావాలి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నా. సో రెగ్యులర్గా వీడియో అయితే వస్తుందండి, మీరైతే మాత్రం ఫాలో చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని. సో దమ్ చేసేసి దాని మీద, అంటే ఆనియన్స్ ఉండే కదా, ఆనియన్స్ కూడా వేసేసి కొత్తిమీర చల్లేసి ఇంకా కొంచెం గీ వేసేసి ఫుడ్ కలర్ కూడా వేసేసాను అనమాట. అంతా అయిపోయింది. దాని మీద ఇంకొక వాటర్, గిన్నె నిండా వాటర్ పెట్టేసాను, దమ్ చేయడానికి పెట్టేసి పక్కన అంట్లన్నీ తోమ పడేసాను. నాకు ఆ కిచెన్ దగ్గర పనిచేసేటప్పుడు అవన్నీ అడ్డం ఉన్నాయంటే పిచ్చ కోపం వస్తూ ఉంటుంది అనమాట. సో నేనే చేసేటప్పుడు కొన్ని కొన్ని అంట్లు పడ్డాయి కదా, సో తర్వాత అయినా అందులో తోముకుంటే కష్టమే. అంటే చేసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, అబ్బా ఇంత వంట చేసినప్పుడు ఇన్ని వేసారు అనేసరి నన్ను అనుకోవడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను మొత్తం కడిగి పక్కకు పట్టేసాను. సో నాది దమ్ అంటే నా ఏం పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఈలోపు నేను స్నానం చేసుకొని వచ్చేసాను, నా అవతారంలోకి నేను దూరిపోయాను అనమాట. తినేయడం ఇక పడుకోవడమే పని అనమాట. సో ప్రసాద్ ఊరెళ్ళున్నాడు, సో అందుకోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము, అందరం కలిసి తిందామని. లేకపోతే ఇంట్లోనే చేస్తానని చెప్పాను ఆయన ఉన్నప్పుడే, బట్ ఆయన సడన్గా ఊరెళ్ళారు. అందుకోసం అని చెప్పేసి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేసుకొని అందరం అక్కడే తిన్నాము. ఇంకా కజిన్స్ అందరం ఉన్నాం కదా, శుభ్రంగా అందరం కూడా తిన్నాము. అండ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు నా ఆనందం చూడాలి, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంతైనా వండింది బాగుంది అని పక్కన వాళ్ళు తిని చెప్పినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. సో అందుకే నేను మా చెల్లె ఏమున్నా కూడా ఎట్లుంది 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 అని తెగ అడుగుతూ ఉంటుంది. సో మా తమ్ముడు సో తను జిమ్కి వెళ్తాడు, అందుకోసమని వీడియో స్టార్ట్ చేయగానే అలా అన్నాడు. అంటే అది నెగిటివ్గా ఎవరు తీసుకోవద్దు అలా చెప్పానని, ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది. సో మా తమ్ముడికి ఏంటంటే మిలిటరీకి వెళ్ళాలి లేదా పోలీస్, ఒక మంచి ఒక సర్వీసెస్లో ఉండాలనేది వాడికి డ్రీమ్. బట్ మేము అంత ఎఫర్ట్ చేయలేకపోయాము. ఒక్కడైనా మాకు అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు కాబట్టి మేమందరం కూడా మాకు వీలైనంతనే చదువుకోగలిగాము, ముందుకు వెళ్ళలేకపోయాము ఎవరం కూడాను. నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి, దేవుని దయ ఎలా ఉంది అనేది. సో ఇదన్నమాట వీడియో. ఇంకా నిద్రపోవడానికి రెడీ అయిపోయాము. అంకి వచ్చింది నాకు తోడుగా ఈరోజు. సో నా కొడుకు ఒకడేమో అమ్మ దగ్గర బొజ్జుకున్నాడు, ఈడనమాట లైట్ బంద్ చేయడానికి వెళ్ళాడు. ఇదే వీడియో అయితే.